తిరిగి వార్తలకు స్వాగతం. విశాఖ పాలన రాజధానిని రకరకాల పొంతలే నిర్ణయాలతో రాజధాని లేని రాష్ట్రంగా చేసి చివరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కావాలని అనిపించడం నిజంగా ఇది పిచ్చి తుగ్లక్ పాలన కాదు అని గణపవరం మండల టీడీపీ అధ్యక్షుడు నికూరు రామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రపంచంలో జగన్కున్నంత డబ్బు పిచ్చి మరెవరికి ఉండదని అన్నారు. 2019 ఎన్నికల్లో 25,000 టీచర్ పోస్టులకు హామీ ఇచ్చి ఇప్పుడు ఎన్నికల ముందు 6,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి అది 30 రోజుల పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా జరిగిందని అన్నారు. విద్యార్థులు ప్రిపేర్ అవ్వడానికి సమయం సరిపోతుందని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా లక్షల్లో పారితోషికం తీసుకుంటున్న సలహాదారులు ఇది తప్పని చెప్పలేదని ఆయన విమర్శించారు. ఇది ఖచ్చితంగా సైకో పాలనకు నిదర్శనమని అన్నారు. సైకో పోయి సైకిల్ వస్తేనే కానీ రాష్ట్ర ప్రజలకు పట్టిన శనిపోదని ఆ సమయం అతి సమీపంలోనే ఉందని ఇందుకూరి పేర్కొన్నారు. గణపవరం మండల కాశీపాడు హైస్కూల్లో గురువారం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ఆరోగ్య సహాయకుడు నామారాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో రాజు మాట్లాడుతూ ప్రతి గురువారం ఉన్నత పాఠశాల విద్యార్థులకు రక్తహీనత నిర్మూలన, శారీరక మానసిక ఎదుగుదల లోపాలకు ఐరన్ మాత్రలు ఎంతగానో దోహదపడతాయని, ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి గురువారం విద్యార్థులకు క్రమం తప్పకుండా అందించడం జరుగుతోందని వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం ప్రసాద్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. బోనపల్లిలో సిపిఎం పార్టీ సమావేశం గౌరవ సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ నార్పల్ రామనారావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి అధికారంలో రైతులకు ఇచ్చిన నల్ల చట్టాల రద్దు, పంట గిట్టుబాటు ధర వాగ్దానాలు అమలు చేయకుండా భారత కార్మిక వర్గానికే కాకుండా రైతాంగాన్ని మోసం చేసిందని అన్నారు. సమావేశంలో కంచం వరప్రసాద్, లావేటి చంద్రరావు, వెలగేటి మోహన్, కానూరు రాజు తదితరులు పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో టీడీపీ జనసేన బలోపేతానికి కృషి చేయాలని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు పిలుపునిచ్చారు. ఆత్వేడు మండలం చిన్నకాపురం గ్రామంలో భవిష్యత్తు గ్యారంటీ ఇంటింటికి రాంబాబు కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో త్రాగునీటి పైప్ లైన్లకు 1,90,00,000 గ్రాంట్ విడుదల చేస్తే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోగా శాంక్షన్ అయిన నిధులు వెనక్కి వెళ్లిపోవడం జరిగిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వల్ల అన్ని తరగతి ప్రజలపై మోయలేని భారం పడుతోందని అన్నారు. కార్యక్రమంలో మరివాడ వెంకట్రావు, మరివాడ శ్రీను, చెన్నంశెట్టి శ్రీనివాసరావు, జనసేన మండల అధ్యక్షుడు అల్లాడి బాలాజీ, అల్లాడి శ్రీనివాసరావు, వడ్డే రాజలక్ష్మి, సత్యనారాయణ, జంబాది నాగరాజు తదితర టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపడుతున్నాం. ఉండి నియోజకవర్గంలో మన యొక్క ఆకివీడు మండలంలో చిన్నకాపురం గ్రామంలో ఈరోజు ఇంటింటికి మన రాంబాబు, ఇంటింటికి తెలుగుదేశం, అదేవిధంగా ఆ బాబుతో నేను అని చెప్పి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి విచ్చేసినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ గ్రామంలో మనం తిరిగేటప్పుడు చాలామంది సమస్యలు తెలియజేస్తూ ఉన్నారు. సరైన డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ చిన్నాభిన్నంగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ విధంగా అయినా కూడా నష్టపోతున్నామని చెబుతూ ఉన్నారు. అంతేకాదు దాంతోపాటు ఈరోజు చూస్తే గ్రామంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2018 సంవత్సరంలో సుమారుగా ఈ గ్రామానికి 1,90,00,000 రూపాయలతోటి ఆ పైప్ లైన్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క 1,90,00,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం 95 లక్షలు పెట్టుకునేలాగా, రాష్ట్ర ప్రభుత్వం 95 లక్షలు పెట్టుకునే విధంగా సుమారుగా 1,90,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల మార్జిన్ మనీ కట్టగా ఈరోజుకి 1,60,00,000 రూపాయల నిధులను వినియోగించుకోకుండా నిర్వినియోగం అయిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చూస్తున్నాం ఈ రోడ్డు మనం ఇప్పుడు 2018లోనే శాంక్షన్ అయింది. ఏదైతే కలవపూడి గణపవరం రోడ్డు అంటే గుమ్మలూరు నుంచి సుమారుగా ఇటు ఏదైతే మనకు సంబంధించి గణపవరం వరకు అవ్వాల్సినటువంటి రోడ్డు ఇన్ని రోజులు కూడా నిర్వినియోగంగా వదిలేసి ఆఖరికి కేంద్ర ప్రభుత్వం నిధులతో చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో శాంక్షన్ జరిగినటువంటి ఆ ఫండ్స్ని కూడా
క్యాన్సిల్ చేసి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఏ విధంగాని కూడా రోడ్డు వేయలేనటువంటి పరిస్థితి ప్రాంతంలో కనపడతా ఉంది. ఉపయోగం లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఏదో మొండి ప్రభుత్వానికి మనం ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు కలిపి అఖండ మెజార్టీతో మరొకసారి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించాలని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను. ఉండాసోన మండలం వేలివెనిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అధికారుల సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదని తెలుసుకోవడమే కాకుండా వారి అవసరాలను గుర్తించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. నిడదవోలు మండలం సింగవరంలో 57.0 లక్షలతో మొదలుపెట్టిన సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లకు నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్, మండలాధ్యక్షులు, గ్రామ ఎంపీటీసీలు, గ్రామ సొసైటీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు మండల అట్లపాడులో 32.50 లక్షలతో మొదలుపెట్టే సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లు, కాల్వట్లకు, గ్రావెల్ రోడ్లకు నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేతో పాటు నిడదవోలు మండల జడ్పీటీసీ, మండలాధ్యక్షులు, గ్రామ ఎంపీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లకు వందనం పేరుతో గ్రామ వార్డు వాలంటీర్ని సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ మేరకు తూర్పుగోదావరి జిల్లాలో 9,034 మంది వాలంటీర్ను సన్మానించినట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ పేర్కొన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాలంటీర్లకు వందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వేణుగోపాల్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ షర్మిలారెడ్డి, జేసీ తేజ్ భరత్, డిఎల్డిఓ శాంతమన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ జగన్ మానస పుత్రిక వాలంటీర్లని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ప్రపంచం మెచ్చుకున్న గొప్ప వ్యవస్థ. ఈ ఆలోచన ద్వారా అర్హులకు సంక్షేమ పథకాలు సకాలంలో అందించడం సాధ్యం చేశారని తెలిపారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకొని వారిలోని సృజనాత్మకత జోడించి విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్, జేసీ తేజ్ భరత్ అన్నారు. గురువారం సిజిటిఎం ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల లలిత నగర్లో నిర్వహించిన డిఎల్ఈపిసి 2022-23 జిల్లా స్థాయి ప్రదర్శన, ప్రాజెక్టుల పోటీలు, జిల్లా ఇన్స్పైర్ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన కార్యక్రమాన్ని ఎంపీ మార్గాని భరత్రామ్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఎగ్జిబిషన్ సైన్స్ ఎగ్జిబిషన్కి ప్రారంభోత్సవం చేసిన గౌరవ ముఖ్య అతిథి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ గారికి, అలాగే మరొక విశిష్ట అతిథి షర్మిలారెడ్డి గారు, ఆకుల వీర్రాజు గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఇతర అధికారులు, మన ప్రతి ఒక్క విద్యార్థిలో వాళ్ళకి ప్రాపర్గా మనం ఎడ్యుకేషన్ కనుక ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వండర్స్ క్రియేట్ చేస్తారు. మనకి నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మనిషి ఒక రాళ్ళ నుంచి ఫైర్ ప్రొడ్యూస్ చేయడం దగ్గర నుంచి, ఒక వీల్ కనుక్కున్న దగ్గర నుంచి మన హ్యూమన్ బీయింగ్స్ యొక్క లైఫ్ స్టైల్, లైవ్లీహుడ్ అనేది చాలా చేంజెస్ తీసుకుంటూ వస్తుంది. మన ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, మనం రోజు వాడేటువంటి వస్తువులు, టెక్నాలజీ పరంగా ఇప్పుడు చివరికి ఏంటంటే మనం మూన్ మీద ల్యాండ్ అయ్యే స్టేజ్ వరకు కూడా మనుషులు అనేది రావడం జరిగింది. సో సైన్స్ని, టెక్నాలజీని ఎవరైతే ప్రోత్సహించి, ఎవరైతే ఏ పిల్లలైతే దాన్ని బాగా తెలుసుకొని దాన్ని అలవాటు చేసుకుంటారో వాళ్ళకి కెరీర్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది. సో ఎవరైతే మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇన్స్పైర్ అవార్డ్స్లో ప్రదర్శించి తీసుకుని వచ్చారో వాళ్ళని ఈరోజు అన్ని మంచి ప్రాజెక్ట్స్ని అన్ని స్కూల్స్ నుంచి ఇక్కడ డెమో పెడతాం జరిగింది. దీన్ని చూడటం వల్ల మిగతా పిల్లల్లో కూడా సైన్స్ పట్ల, టెక్నాలజీ పట్ల ఒక ఇంట్రెస్ట్ అనేది, ఆసక్తి అనేది మొదలవుతుంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే ఈవీఎం అనుబంధ యూనిట్లు, పోలింగ్ మెటీరియల్ భద్రపరిచి పోలింగ్ సామాగ్రి పంపిణీ సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధురాథ్ ఆదేశించారు. గురువారం నియోజకవర్గం కోసం ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూటర్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూమ్ను రిటర్నింగ్ అధికారి కె శివజ్యోతి ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ, ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించే క్రమంలో ఏర్పాటు పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాల్లో భాగంగా గోపాలపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను నియోజకవర్గ పరిధిలో పరిశీలించినట్టు తెలిపారు.
కేంద్ర మోడీ ప్రభుత్వం రైతు ఉద్యమం పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ నిర్బంధ చర్యలు చేపట్టడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ పెదపాడు మండలం కొత్తూరులో గురువారం ఎడ్లబండి ట్రాక్టర్తో ప్రదర్శన నిర్వహించారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని, రైతులకు రుణమాఫీ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు తమ డిమాండ్స్ పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే మోడీ ప్రభుత్వం వారిపై యుద్ధం ప్రకటించడం అన్యాయమని అన్నారు. దేవరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి ఎం సాయి రామకృష్ణ ఎమర్జెన్సీ లొకేషన్ ఐడెంటిఫికేషన్ యాప్ ద్వారా దగ్గరలోని పోలీస్ స్టేషన్కు, పంచాయత్ ఆఫీస్కు అలారం ద్వారా హెచ్చరికలు పంపడం జరుగుతుందని అన్నారు. మహిళలు కానీ ఎవరైనా కానీ వేధింపులకు గురైతే వారి వద్ద ఉన్న ఫోన్లో ఎమర్జెన్సీ లొకేషన్ ఐడెంటిటీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని సందేహం పంపవచ్చని తెలిపారు. GPS ట్రాక్తో అనుసంధానం చేయడం వల్ల మనం ఎక్కడ ఉన్నామో తేలిగ్గా తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. My name is M. Sai Krishna. I am studying 8th class in ASN at Jadbir School, Devarpalli. I am explaining the women safety device, GPS tagging and alerts. Women ఎవరైనా హెరాస్ కానీ అటాక్ కానీ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లో ఉన్న ఒక ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేస్తే పోలీస్ స్టేషన్లో లొకేషన్ సెంటర్కి అక్కడ ప్రెషర్ కూడా మోగుతుంది. పోలీస్ స్టేషన్లో బజర్లోని మోగితే బజర్లోకి దగ్గరలో ఉన్న ఎవరైనా వస్తారు కానీ పోలీస్ స్టేషన్లో కాపాడతారు. అప్పటి నుంచి తను సేవ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఈనాటి బంగారు మాట. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే పద్ధతిలోనూ అంతే శ్రద్ధ పాటించాలి. స్వామి వివేకానంద. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.